అందరికీ నమస్కారం. ఈరోజు తమిళనాడు డిఎండికి అధినేత హీరో విజయకాంత్ గారు మృతి చెందారు. డిఎండికి అధినేత గతంలో నవంబర్ 20న ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. 154 సినిమాల్లో నటించిన విజయకాంత్ సినీ పరిశ్రమల్లో విజయవంతమైన కెరీర్, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజల దృష్టిలో విజయకాంత్ ప్రయాణం గుర్తించబడింది. అతను డిఎండికిని స్థాపించాడు మరియు విరుధాచలం మరియు రిషివండియం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 2 సార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశాడు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అతని రాజకీయ జీవితం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో విజయకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇది క్రియాశీల రాజకీయ ఎంగేజ్మెంట్ నుండి వైదొలగింది. సినీ నటుడు డిఎండికి అధినేత విజయకాంత్ 71 సంవత్సరాలు గురువారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. అతని పార్టీ ప్రకారం అతను కోవిడ్-19కు పాజిటివ్ పరీక్షించిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్లో ఉన్నాడు. అయితే అతనికి న్యూమోనియా ఉందని ఆసుపత్రి ప్రకటన పేర్కొంది. కెప్టెన్ విజయకాంత్ న్యూమోనియాతో అడ్మిట్ అయిన తర్వాత వెంటిలేటరీ సపోర్టుపై ఉన్నారు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ 2023 డిసెంబర్ 20న 28వ తేదీ అంటే ఈరోజు ఉదయం కన్నుమూశారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ కెప్టెన్ విజయకాంత్ మాత్రం మార్కెట్ కోసం ఏ రోజు ఇతర భాషలో సినిమాలు చేయలేదు. తనకంటూ కోలీవుడ్లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాని వదిలి ఇతర ఇండస్ట్రీల్లో వర్క్ చేయలేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు హిందీ, తెలుగులో రీమేక్ అయ్యాయి, డబ్బింగ్ అయ్యాయి, కానీ స్ట్రైట్ సినిమాలు మాత్రం చేయలేదు. పోలీస్ అధికారం, కెప్టెన్ ప్రభాకరన్, మరణ మృదంగం, పదవి ప్రమాణం, రౌడీ నాయకుడు, ఇండియన్ పోలీస్, క్రోధం, సిటీ పోలీస్, ఛాలెంజ్ రౌడీలకి రౌడీ, సెక్యూరిటీ ఆఫీసర్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు లాంటి సినిమాలతో కెప్టెన్ విజయకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా తమిళ్లో విజయకాంత్ నటించిన రమణ సినిమాకి రీమేక్గా తెరకెక్కింది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాని విజయకాంత్ తమిళంలో గజేంద్రగా రీమేక్ చేశాడు. బాలయ్య నటించిన భానుమతి గారి మొగుడు సినిమా కూడా విజయకాంత్ రీమేక్గా తెరకెక్కింది. ఇలా తెలుగు సినిమా పెద్దలకి, అభిమానులకి కూడా దగ్గరైన విజయకాంత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే నరేంద్ర మోడీ గారు ఇలా చెప్పుకొచ్చారు: తిరు విజయకాంత్ గారు మరణించడం చాలా బాధాకరం. తమిళ చలనచిత్ర ప్రపంచంలో ఒక లెజెండ్. అతని ఆకర్షణీయమైన ప్రదర్శనలు మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టాయి. రాజకీయ నాయకుడిగా అతను ప్రజాసేవకు లోతుగా కట్టుబడి ఉన్నాడు. తమిళనాడు రాజకీయ దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపాడు. అతని ఉత్తీర్ణత ఒక శూన్యతను మిగిల్చింది. అది పూరించడానికి కష్టంగా ఉంటుంది. అతను సన్నిహిత మిత్రుడు మరియు సంవత్సరాలుగా అతనితో నా పరస్పర చర్యలను నేను ప్రేమగా గుర్తు చేసుకున్నాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, అభిమానులు మరియు అనేక మంది అనుచరులతో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చారు.